ఈ తెలంగాణ ప్రజలను ఆశీర్వదించడానికి తెలంగాణ తల్లి ఉండొద్దా? ఒకవేళ ఉండాలనుకుంటే 10 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలేదు? ఆ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్న విషయాన్ని గవర్నర్ గారు ప్రస్తావిస్తే గవర్నర్ గారి ప్రసంగాన్ని తప్పుపట్టే ఆలోచన ఇదేమైనా మంచిదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. కాలేజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టి గాలికి వదిలేస్తే కళాక్షేత్రాన్ని పూర్తి చేసింది మేము కాదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, కొండా సురేఖ గారు అడుగుతూ పోయి కూర్చొని ఆ పనిని పూర్తి చేయించింది మేం కాదా? ఇన్ని 15 నెలల్లో ఇన్ని విషయాలలో అభివృద్ధి మేం సాధిస్తే నీకు చెప్పడానికో వినడానికో ఇష్టం లేకపోతే నువ్వు మౌనంగా ఉండు కొంతకాలం. ఒకవేళ మేమేం వద్దంటలేదు, కానీ ఈరోజు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు చంద్రశేఖరరావు గారి పార్టీ అని నేను అడుగుతున్నా అధ్యక్ష. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈ సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం, ఎస్ మా పార్టీ కార్యాచరణ, మా ప్రభుత్వ నిర్ణయాలు, ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా అధికారంలో ఉన్న పార్టీ యొక్క ప్రణాళికను వాళ్ళ యొక్క అభివృద్ధి ఆలోచనలనే గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుంది. అందుకే ఏ విషయాలలో మనకు భిన్నాభిప్రాయాలు ఉన్నా గవర్నర్ గారి ప్రసంగం పట్ల భిన్నాభిప్రాయాలు ఉండొద్దు. ఒకవేళ భిన్నాభిప్రాయాలు ఉంటే పరిపాలనపరమైన అంశాలే ఉండాలి తప్ప గవర్నర్ గారిని కించపరిచే విధంగా ఉండకూడదు. ఇది మంచి సాంప్రదాయం కాదు.